అండ్ మనం బలలో పాల్పొందడానికంటే ముందు आइए मेज में भाग लेने से पहले कुछ वचनों से हम पढ़ेंगे। పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో वचन के द्वारा अपने आप को परीक्षण करते हुए मेज में भाग लेंगे। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక कुरिन्थियों की पहली पत्री 11వ అధ్యాయము 11 अध्याय 28వ వచనం और उसका 29 वचन 28 हाँ 28 वचन। पहला कुरिन्थी 11 अध्याय 28 वचन सब मिलकर पढ़ लेते हैं। आइए पढ़ते हैं। तर माणसाने आपली परीक्षा करावी आणि मग त्या भाकरीत खावे व त्या पालातल्या प्यावे। అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను। ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక इसी कुरिन्थियों की पहली पत्री 3వ అధ్యాయము 3 अध्याय మొదటి 3 వచనాలు और చదువుకుందాం। पहले 3 वचन को हम पढ़ेंगे। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక कुरिन्थियों की पहली पत्री 3వ అధ్యాయము 3 अध्याय మొదటి 3 వచనాలు చదువుకుందాం। पहले 3 वचन को हम पढ़ेंगे। కలిసి చదువుదాం। सब मिलकर पढ़ेंगे। आणि సహోదరులారా, भावांनो, जसे ఆత్మ आत्मिकांशी సంబంధమైన तसे మనుషులతో तुम्हाशी మాట్లాడినట్లు माझ्याने बोलवे ना, నేను మీతో जसे మాట్లాడలేకపోతున్నాను। देहिकांशी శరీర तसे సంబంధులైన जसे మనుషులని ख्रिस्तातील बाळकांशी तसे मला बोलावे लागले। మీతో మాట్లాడవలసి వచ్చెను। मी तुम्हास दूध पाजले, अन्न खावायला दिले नाही, कारण त्यावेळेस तुम्हाला शक्ती नव्हती आणि अजूनही तुम्हाला शक्ती नाही, कारण तुम्ही अजून दैहिक आहात, कारण तुम्हामध्ये हेवा व भांडण व फुटी आहेत, यावरून तुम्ही दैहिक आहात आणि माणसाच्या रीतीप्रमाणे वागत नाही। वागता की नाही? ప్రార్థన చేసుకుందాం। प्रार्थना करेंगे। ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం। ఇంతవరకు మళ్ళీ కాపాడినందుకు వందనాలు। విధంగా ప్రభువా, మీ బలశక్తి చేస్తుండగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభు। మరి బలిలో పాల్గొన్నట్టుగా చదవబడిన వాక్యాలు ప్రభు నాకు వరకు జీవించండి। వాక్యం ద్వారా ప్రభు మా అందరితో మాట్లాడండి ప్రభు। మా తండ్రి ఈ విధంగా మమ్మల్ని దర్శించండి। మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారమై తండ్రి మరి యోగ్యమైన రీతిలో ఒక్కొక్కరికి సరి చేసుకుని యోగ్యమైన రీతిలో పాల్గొన్నట్టు మాకు అందరికీ సహాయం చేయండి। దాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి। నా మాట విత్తనాలను తీసివేసి పరిశుద్ధాత్మ నెరవేర్చండి। చేరువలందరినీ మరొకసారి మీకు ఉపాసనకు అప్పగించుకుంటున్నాను। తర్వాత తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి। సమస్తం మీకు ఉపాసనకు అప్పగించుకుంటూ యేసు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి। మనం చదవబడిన వాక్యంలో మరొకసారి గమనించినట్లయితే जिस वचनों को हमने पढ़ा है उसके ऊपर अगर ध्यान करेंगे, మొదటి కొరింథీ 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసాం। पहला कुरिन्थी और इसका 3 अध्याय पहले 3 वचन। बस పౌలు కొరింథీ సంఘస్థులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు। पौलुस कुरिन्थियों की मंडली से वो बातें कर रहा है। ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మీతో वो మాట్లాడలేకపోతుంది। कह रहा वो कुरिन्थियों की मंडली से लिखते समय कह रहा है, जैसा एक आत्मिक व्यक्ति से बातें करना है मैं वैसे बात नहीं कर पा रहा हूँ। ఇంకేమన్నాడంటే శరీర సంబంధులైన మనుషులుగానే ఎంచుతున్నానని చెప్తున్నాడు। मैं एक शारीरिक मनुष्य के साथ बात करते हैं वैसे मैं तुमसे बातें कर रहा हूँ। ఇంకా ఏమన్నాడంటే और क्या कह रहा है? క్రీస్తునందు పసిబిడ్డలనే ఎంచుతున్నానని చెప్తా ఉన్నాడు। బేబీస్ ఇన్ క్రైస్ట్। हाँ हाँ, और जैसे मसीह में तुम छोटे बालक हो वैसे बालकों के साथ बात करते, वैसे मुझे तुमसे बातें करने के लिए लग रही है। ఈ విధంగా ఈ కొరింథీ సంఘస్థులతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు। कुरिन्थियों की मंडली से पौलुस बातें कर रहा है। ఇంకా ఏమంటున్నాడంటే 2-3 వచనాల్లో एक और वचन से 2-3 वचन में क्या बातें करता है? మొదటైతే మిమ్మల్ని పాలతో పెంచాను కానీ మిమ్మల్ని అన్నంతో పెంచలేదంటున్నాడు। पौलुस कहता है पहल मैंने तुमको दूध पिलाया था, अन्न नहीं, और मैंने तुमको अन्न नहीं खिलाया, भोजन नहीं खिलाया। మీ ఇంకా 3వ వచనంలో ఏమంటాడంటే మీలో అసూయ కలహము ఉండగా మీరు ఇంకా శరీర రీతిగానే నడుచుకుంటున్నారు, శరీర సంబంధులుగానే ఉంటున్నారు। 3रा वचन में पौलुस कहना चाह रहा है कि तुम अभी भी शारीरिक हो, अभी भी तुम्हारे बीच में झगड़े हैं और तुम शारीरिक दिखाई देते हो। ఈ కొరింథీ సంఘంలో పౌలు విశేషంగా సేవ చేస్తూ వచ్చాడు। और कुरिन्थियों की मंडली में पौलुस बहुत ही विशेष रीति से सेवा किया है। ఈ కొరింథీ సంఘంలోనే అకిలా ప్రిస్కిలా కూడా ఉంటున్నారు। और इसी कुरिन्थियों की कलीसिया में अक्विला प्रिस्किला को हम देखते हैं। ఈ కొరింథీ సంఘంలోనే అపోలో కూడా సేవ చేశాడు। और इसी कुरिन्थियों की कलीसिया में अपोलोस को भी हम देखते हैं जो सेवा किए हैं। అకిలా ప్రిస్కిలా గురించి ఎందుకు చెప్పారంటే విద్వాంసుడైన అపోలోకి వారు నేర్పించారు।
why we separately mentioned Aquila? और कुरिन्थियों की मंडली में रहने वाले अक्विला और प्रिस्किला के विषय में सारे कलीसिया के बीच में उनका ही जीवन अलग सा क्यों बताया गया है? విద్వాంసుడైన అపోలోకే వారు నేర్పించారు. विद्वान सुनते जो वचन में बहुत ही जो अपोलो है और अपोलोस के विषय हाँ, और अपोलोस के बारे में अगर देखा जाए तो ये बहुत ही वचन में विद्वान था जो अपोलोस के विषय में है. उसी को ये लोग सिखाया है. और अपोलोस जो विद्वान था उसी को अक्विला और प्रिस्किला ने सिखाया था. ఇంత గొప్ప గొప్ప వారందరూ కూడా ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు. कुरिन्थियों की मंडली में ऐसे बड़े बड़े दिग्गज लोग थे. ఆయన కూడా వారి గురించి పౌలు ఈ మాటలు చెప్తా వచ్చాడు. ऐसे रहने के बावजूद भी पौलुस उस कलीसिया से बातें कर रहा है. రెండు రకాలుగా మనం ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. दो प्रकार से हमको प्रभु के वचन को समझ लेना है. కొరింథీ సంఘంలను చూసి పౌలు ఈ ముగ్గురు వ్యక్తుల్ని ముగ్గురు వ్యక్తులతో సంబోధిస్తున్నాడు. और कुरिन्थियों की कलीसिया को देखने के बाद पौलुस कुरिन्थियों के मंडली को तीन बातों में अलगावट में लेकर जा रहा है या तीन बातों में वो देख रहा है. మూడు రకాల మనుషులు ఉంటున్నారు ఇక్కడ. మూడు రకాల విశ్వాసులు. कुरिन्थियों की कलीसिया में तीन प्रकार के लोग, तीन प्रकार के विश्वासी पाए जाते हैं. మొదటి వారు ఆత్మ సంబంధులు. पहली बात आत्मिक. రెండో వారు శరీర సంబంధులు. दूसरी शारीरिक. మూడో వారు క్రీస్తునందు పసిబిడ్డలు. और तीसरा मसीह में छोटे बालक के नहीं. మూడు రకాల విశ్వాసులని మనం గమనించవచ్చు. और तीन प्रकार के विश्वासियों का जीवन होता है. we can see three types of believers. तीन प्रकार के विश्वासियों का जीवन हम इस कलीसिया में देखते हैं. కొందరేమో ఇంకా పసిబిడ్డల వలె ఉంటున్నారు. they are babies in Christ. और कुछ ऐसे हैं मसीह में बालक के नहीं है. రెండో వారేమో శరీరానుసారులుగా ఉంటున్నారు. दूसरे ऐसे हैं जो शारीरिक रीति से दिखाई देते हैं. మూడో వారు ఆత్మ సంబంధమైన వారు. तीसरे जो है वो आत्मिक रीति से दिखाई देते हैं. ఇది మొదటి అంశము. यही एक पहली बात है. రెండో అంశం ఏంటంటే दूसरी बात क्या है? ఇదే మొదటి కొరింథీ రాసిన పత్రిక इसी पहला कुरिन्थियों की एक पत्री में మొదటి అధ్యాయంలో చూసినట్లయితే पहला अध्याय में यदि आप देखेंगे 5, 6, 7 వచనాలు 5, 6 और 7 वचन में देखिए. 4 నుంచి 8 వరకు చదువుకున్నట్లయితే अगर 4 से लेकर आप 9 तक पढ़ेंगे కొరింథీ సంఘం గురించి పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. कुरिन्थियों के मंडली के विषय में पौलुस एक अच्छी गवाही दे रहा है. వారిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. वो पहले कहता है कुरिन्थियों की मंडली के विषय में तुम्हारे बारे में जब सोचता हूँ तो परमेश्वर को स्तुति करता हूँ. ఎందుకనంటే ऐसा क्यों? క్రీస్తు సాక్ష్యం వారిలో స్థిరపరచబడింది. क्योंकि तुम मसीह की गवाही तुम्हारे अंदर बहुत ही पक्की निकली है. క్రీస్తులో ప్రతి విషయంలో వారు ఐశ్వర్యవంతులై ఉన్నారు. और मसीह के बहुतायत से तुम भरे हो. ఇంకేమంటాడంటే కృపావరంలో కొదవ లేకుండా ఉన్నారు. और तुम्हारे अंदर अनुग्रह का दान बहुतायत से है. క్రీస్తు రాకడ కొరకై ఎదురు చూస్తున్నారు. और तुम ऐसे लोग हो कि प्रभु यीशु मसीह के आने की बाट जो रहे हो. ఇంత గొప్పగా ఉన్నారు అని చెప్పి వారి గురించి దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. पौलुस ने जब इन बातों को कलीसिया में देखा कुरिन्थियों की मंडली में तो परमेश्वर को स्तुति करने लगा, धन्यवाद देने लगा. ఇంత గొప్పవారైన కొరింథీల గురించి పౌలు మరొక మాట చెప్తా ఉన్నాడు. अब कुरिन्थियों की मंडली में इतना सब कुछ अच्छा होते हुए भी पौलुस कुछ और भी बातें कह रहा है. ఎందుకు ఇంత సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా వారిని పసిబిడ్డలే లేదంటే శరీరానుసారులే అని సంబోధిస్తున్నాడు. और इतना सब कुछ कुरिन्थियों की मंडली में अच्छा होते हुए तो पौलुस तीसरा अध्याय के 1 से 3 वचन में ऐसा क्यों कह रहा है कि तुम बलहीन हो, तुम बालक के जैसे अभी भी हो और तुम शारीरिक व्यक्ति हो करके. ఇది రెండవ అంశం. ఇది ये दो बातें. दूसरी बातें ఆత్మ కృపావరంలో వారు సమృద్ధిగా ఉన్నారు, అయినా కూడా వారిని శరీరానుసారులు పసిబిడ్డలని పిలుస్తా ఉన్నాడు. पहली बात हमने देखा, पहले अनुग्रह के दान से भरे हुए और दूसरा अब शरीर के अनुसार चलने वाले. సో ఈ రెండు అంశాల్లోంచి ఒకటి మనం చూసుకుందాం. और ये दो बातें एक ही रीति से हम देख सकते हैं. देयर आर 2 क्वेश्चंस. अब यहाँ पर 2 सवाल है. why Paul is calling them as babies in Christ or carnal people. अब पौलुस इतना सब कुछ अच्छा देखने के बाद उस कुरिन्थियों की कलीसिया को क्यों ऐसा कहता है कि तुम अभी भी मसीह में बालक के जैसा हो, अभी भी तुम शारीरिक रीति से जीवन बिता रहे हो, ऐसा क्यों कह रहा? Second question is, who are these believers, like spiritual, carnal and babies in Christ? अब ये कुरिन्थियों की मंडली में कौन लोग हैं जो
आध्यात्मिक ఉమ్, और जो शरीर के अनुसार जीने वाले ఉమ్. और जो अभी भी बालक के जैसा जीवन बिता रहे। ఈ ముగ్గురి గురించి చూసుకుందాము. వీలున్నట్లయితే రెండో క్వశ్చన్ తర్వాత చూసుకుందాం. अब इसको देखने के बाद दूसरा सवाल का जवाब देखेंगे। నౌ వి విల్ మెడిటేట్ అబౌట్ దీస్ 3 పీపుల్. ये 3 बातों के ऊपर हम मनन कर रहे हैं। हाँ, स्पिरिचुअल पीपल, आध्यात्मिक लोग, कार्नल पीपल, शारीरिक लोग బేబీస్ ఇన్ క్రైస్ట్. और मसीह में एक छोटे बच्चे के नाई। వారెవరు, వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అది చూసుకుందాం. अब उनका जीवन कैसा है, गुण कैसा देखिए। మొదటగా మనము శరీరానుసారుల గురించి पहली చూద్దాం. बात, शरीर के अनुसार जीने वाले लोगों का गुण क्या होता है। ఇదే మొదటి ఈ మూడవ అధ్యాయంలో చూసినట్లయితే इसी 3 अध्याय में अगर देखेंगे, రెండవ వచనంలో చూద్దాం. दूसरा वचन पढ़ेंगे। అప్పటిలో మీకు బలం చాలకపోయినా పాలతోనే మిమ్మల్ని పెంచితిని అంటున్నాడు. मैं तुमको दूध पिलाया और भोजन नहीं खिलाया। उस समय तुम्हारे पास शक्ति नहीं थी, अभी भी तुम्हारे पास शक्ति नहीं है। ఇది బాలుర గురించి పసిబిడ్డల గురించి మాట్లాడింది. अब ये बच्चों के बारे में बात कर रहा है। మొదట మనము శరీరానుసారుల గురించి చూద్దాం. अब हम शरीर के अनुसार जीने वालों के बारे में देखेंगे। రోమీయులకు రాసిన పత్రిక रोमियो की पत्री 1వ అధ్యాయం 1 अध्याय 28వ వచనం और उसका 29 28. और 28 वचन। रोमियो की पत्री 1 अध्याय 28 वचन। రోమీయులకు 1:28. रोमियो की पत्री 1 अध्याय 28 वचन। आइए मिलकर पढ़ते हैं. आणि देवाला ध्यानात धरणे हे जसे त्यांनी पसंत केले नाही, तसे देवाने त्यांना अनुचित कर्मे करण्यास नापसंत केलेल्या मनाच्या स्वाधीन करून दिले. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి అనలేకపోయారు కానీ చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించెను. మొదటి భాగం గమనించినట్లయితే अब पहले भाग के विषय में हम देख रहे हैं। శరీరానుసారులు ఎట్లా ఉంటారనంటే शरीर के अनुसार जीने वाले कौन है। వారు తమ మనసులో దేవునికి చోటి అనలేకపోయారు. उनको मालूम है परमेश्वर कौन है, मगर फिर भी वो मन में नहीं लाते कि वो कौन है। దేవుని విషయాలకి, దేవుని ఆలోచనలకి, దేవుని తలంపులకి వారి మనసులో చోటు లేదు. और परमेश्वर के इच्छा के अनुसार उसको क्या पसंद है, उसको क्या अच्छा लगता है, उसके विषय में ढूंढना, उसके अनुसार जीना ये नहीं चाहते हैं। దాని అర్థం ఏంటంటే ये इसका मतलब क्या है। మనుషులుగా వారు జీవిస్తున్నప్పుడు मनुष्य के अनुसार जब जीवन बिताते हैं, వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క ప్రణాళికల్లో దేవునికి, దేవుని వాక్యానికి చోటు లేదు. और परमेश्वर का वचन और परमेश्वर की योजना क्या है उनको मालूम नहीं रहती है। ఫర్ ఎగ్జాంపుల్, एक उदाहरण के लिए మనం చర్చ్ స్థలం కోసమై ప్రార్థన చేస్తా हम ఉన్నాం. कलीसिया के जगह के लिए प्रार्थना कर रहे हैं మనం డైరెక్ట్ గా డబ్బు సంపాదించుకొని వెళ్ళి స్థలం కొనుక్కోవచ్చు. और तुरंत ही हम पैसा इकट्ठा कर जगह खरीदने के लिए नहीं जा सकते किसी से पूछने का जरूरत नहीं है और किसी को पूछने का जरूरत नहीं है। ఈవెన్ ఇట్లాంటి ప్రాక్టీస్ ఒకటి ఉంటుంది. और इस प्रकार का प्रयास करते समय రెండోది ఏంటంటే दूसरी बात क्या है, మన దగ్గర సమస్తము సమృద్ధిగా ఉన్నప్పటికీ समझो मेरे पास बहुतायत से धन है, అయినా కూడా నేను దేవుని వాగ్దానం కొరకు, దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. मगर परमेश्वर के पास जाकर मुझे वचन को पूछना है। దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. प्रभु मुझे चला, मुझे आगे बढ़ा, अगुवाई कर, ये बोलना है। ఈ విధంగా చేయకుండా వారి ఆలోచనలో దేవుని వాక్యానికి, దేవునికి స్థలాన్ని ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకునేవారుగా ఉంటారు. भले उनके मन में जगह के विषय में है, मगर प्रभु के पास न जाने के कारण वो डायरेक्टली अपने धन को लेकर यदि जगह खरीदने के लिए जाएंगे, तो इसका मतलब है वो अपनी इच्छा को पूरा करने के लिए आगे जा रहे हैं। దే ఆర్ కార్నల్ పీపుల్. जो अपनी इच्छा को पूरा करते हैं वो शारीरिक लोग हैं। దేవునికి, దేవుని వాక్యానికి వాళ్ళు చోటు ఇవ్వరు. परमेश्वर के और परमेश्वर के वचन के पास आकर उसके अनुसार करने के लिए देखते हैं, वो आत्मिक है। वो नहीं करते, वो शारीरिक है। ఈ రోమీయులకు రాసిన పత్రిక रोमी की पत्री 8వ అధ్యాయము और उसका 8 अध्याय 5 నుంచి 8 వచనాలు చదువుకుందాం. 5 से लेकर 9 वचन। 5 నుంచి 8 వరకు చదువుకుందాం. 5 से लेकर 9 वचन पढ़ते हैं। शरीरानुसारलू शरीर विषय सब मिलकर पढ़ेंगे. कारण जे देहाप्रमाणे आहेत ते देहाच्या गोष्टी चिंतात, पण जे आत्म्याप्रमाणे आहेत त्या आत्म्याच्या गोष्टी चिंतात. कारण देहाचे चिंतन मरण आहे, पण आत्म्याचे चिंतन हे जीवन व शांती. आणि कारण देहाचे चिंतन व हे देवाशी वैर आहे. कारण
ते देवाच्या नियमशास्त्राच्या स्वाधीन नाही आणि त्याच्याने त्यांच्या स्वाधीन होत नाही. तर जे देहात आहेत त्यांच्याने देवाला संतुष्ट करवत नाही. परंतु देवाचा आत्मा जर तुम्हामध्ये राहतो तर देहात नाही पण आत्म्यात आहात. जर कोणाला ख्रिस्ताचा आत्मा नाही तर तो त्याचा नाही. ఇక్కడ మనం గమనించినట్లయితే यहाँ पर अगर ध्यान देंगे శరీరానుసార్ల గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. शरीर के अनुसार चलने के विषय में बताया गया है. వారు శరీర విషయంలో మీద మనసుంతురు. और शरीर के अनुसार चलने वालों के विषय में लिखा है దే విల్ శరీర విషయంలో మీద మనసుంతురు వాళ్ళు. ఇన్ 5th verse. और यहाँ पर लिखा है शरीर के अनुसार चलने वाले वो शरीर का चिंता करते हैं और शरीर की बातों की ओर ध्यान लगाते हैं. రెండవది దేవునికి విరోధమైన మనసు కలిగి ఉంటారు. और परमेश्वर के विरोध में उनका मन चला जाता है. దేవుని ధర్మశాస్త్రానికి లోబడకుండా ఉంటారు. और परमेश्वर के वचन के विरोध में जाते हैं. దేవుని సంతోషపరచనల్లరు వాళ్ళు. परमेश्वर को आनंदित संतुष्ट नहीं करते. ఇక్కడ మనం గమనించినట్లయితే यहाँ पर अगर ध्यान देंगे దేవుని ధర్మశాస్త్రానికి లోబడనొల్లని వారుగా ఉంటారు. परमेश्वर के वचन को नहीं मानते. దేవుని యొక్క వాక్యాన్ని వారు అంగీకరించారు. परमेश्वर के वचन को नहीं स्वीकारते. అంగీకరించినా కూడా దాని ప్రకారంగా నడుచుకొని వారుగా ఉంటారు. यदि स्वीकारते हैं तो ही हम उस प्रकार चल सकते हैं. They will not walk according to the word of God. और जो अगर स्वीकारते नहीं तो हम उसके अनुसार नहीं चल सकते. సో ఈ శరీరానుసార్లు దేవుని వాక్యానుసారంగా నడుచుకొని వారుగా ఉంటారు. और शरीर के अनुसार कार्नल पीपल they will not walk according to the word of God. और जो शारीरिक लोग रहते हैं वचन उनको मालूम है फिर भी वचन के अनुसार नहीं चलते. ఇవన్నీ విశ్వాసుల గురించి రాయబడుతుంది. ये सारे विश्वासियों के लिए लिखा है. వాక్యం అయితే వింటారు, वचन तो सुन रहे हैं, వాక్యాన్ని మంచిగా అనిపించినా కూడా దానికి వ్యతిరేకంగా నడుచుకునే వారుగా ఉంటారు. मगर वचन के अलावा वचन के खिलाफ में अलग रीति से चल रहे हैं. దే విల్ వాక్యం వారికి మంచిగా అనిపించదు. దే మే సే అగైనెస్ట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ సంథింగ్ లైక్ దట్. వాక్యం అయితే వింటారు కానీ వాక్యం వారికి బాగా అనిపించదు. और वचन तो सुनते हैं मगर वचन के विरोध में चलते हैं. ఈ విధంగా దేవుని సంతోషపరచకుండా దేవుని వాక్యానికి విరోధంగా నడుచుకుంటారు వాళ్ళు. और इस प्रकार परमेश्वर को संतुष्ट ना करते हुए परमेश्वर के वचन के विरोध में खिलाफ में चलते हैं. ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों की पत्री 4వ అధ్యాయము 4 अध्याय 17వ వచనము और उसका 16 वचन 17 वचन. इफिसियों की पत्री 4 अध्याय 4:17 और 17 वचन. आइए मिलकर पढ़ते हैं. यास्तव मी हे म्हणतो व प्रभूमध्ये साक्ष देतो की ज्याप्रमाणे राष्ट्रांचे लोकही आपल्या मनाच्या व्यर्थतेत चालतात त्याप्रमाणे तुम्ही यापुढे चालू नये. ఇక్కడ అన్యజనుల గురించి రాయబడింది. यहाँ पर एक अन्यजाति के विषय में लिखा है. ఇది కూడా ఈ విశ్వాసుల గురించి రాస్తున్నాడు. मगर ये भी एक विश्वासियों को ही लिखा गया है. అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోకూడదు. और विधर्मी या तो अन्यजाति लोग चलते हैं उस प्रकार हम ना चले. అన్యజనులు ఏం చేస్తారనంటే अब अन्यजाति के लोग कैसे चलते हैं? మత్తయి సువార్త मत्ती रचित सुसमाचार 6వ అధ్యాయము 6 अध्याय 31వ వచనం. और 31 वचन. మత్తయి సువార్త मत्ती रचित सुसमाचार 6:31 6 अध्याय 31 वचन. आइए पढ़ते हैं, सब मिलकर पढ़ेंगे. म्हणून आपण काय खावे काय प्यावे काय मागरावे असे म्हणत काळजी असू అన్యజనులు नका. వీటి విషయమై విచారింతురు. ఇక్కడ అన్యజనులు ఏమి తిందమో ఏమి తాగుదమో ఏం ధరించుకుందమో ఎప్పుడు కూడా వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. और अन्यजाति के लोग जो है क्या खाएंगे क्या पिएंगे क्या पहनेंगे बस इसी के बारे में चिंतित रहते हैं. మీరు అన్యజనుల వలె నడుచుకోవద్దు అని అంటే, మీరు శరీరానుసారిగా ఉండొద్దు అని అంటే ఎల్లప్పుడూ మీ ఆలోచన యావత్తు కూడా వీటి విషయంలో మీదనే ఉండకూడదని చెప్తా ఉన్నాడు. तुम भी इस अन्यजाति के अनुसार ना चलो. इसका मतलब है शरीर के अनुसार ना चलो. शरीर के अनुसार का मतलब है तुम क्या खाओगे क्या पियोगे क्या पहनोगे उसके बारे में सोचते हुए जीवन मत बिताओ. రోమీయులకు రాసిన పత్రిక रोमियो की पत्री 13వ అధ్యాయము 13 अध्याय 14వ వచనం. और 14 वचन. रोमन्स 13:14. रोमियो की पत्री 13 अध्याय और 14 और 15 वचन.
చదువుకుందాం. 14వ వచనం చదువుకుందాం. और 14 वचन मिलकर पढ़ेंगे. तर तुम्ही प्रभु येशू ख्रिस्त धारण करा శరీరేచ్ఛలను आणि देहाच्या శరీరం वासना విషయమై तृप्त ఆలోచన करण्यासाठी చేసుకొనుడి. तरतूद करू नका. ఇక్కడ శరీరాంశాల గురించి మళ్ళా రాయబడింది. अब यहाँ पर एक शरीर के अनुसार जीने वाले व्यक्ति के बारे में लिखा है. శరీరేచ్ఛలను నెరవేర్చుకునే వారుగా ఉంటారు. और शरीर को धारण करने वाले व्यक्ति कैसे रहते हैं? हाँ, दे विल फ्लैश के अकॉर्डिंग वो चलते हैं और वो शरीर के अनुसार चलते हैं. शरीर का अभिलाषाओं शरीर की वासनाओं के अनुसार, अभिलाषाओं के अनुसार चलते हैं. हाँ, శరీరేచ్ఛలను నెరవేర్చేవారుగా ఉంటారు. और शरीर जैसा चलता है वैसा वो चलाए चलते हैं. శరీరాంశాల గురించి 4 విషయాలు చూసాం మనం. शरीर के बारे में 4 बातें बताई है. వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క తలంపుల్లో, వారి యొక్క ప్రణాళికల్లో దేవునికి చోటు ఉండదు. और उनका जो विचार है, उनकी जो योजना है, परमेश्वर की इच्छा है, उसके विरुद्ध में वो चलते हैं. దేవుని వాక్యానుసారంగా నడుచుకోరు. రెండవది, परमेश्वर के वचन के अनुसार नहीं चलते हैं. మూడవది, అన్ని జనుల వలె నడుచుకునే వారుగా ఉంటారు. तीसरी बात, वो अन्यजाति जो संसार के लोग हैं उनके जैसा चलते हैं. నాలుగవది, శరీరేచ్ఛలను నెరవేర్చేవారుగా ఉంటారు. चौथी बात, शरीर खुद का क्या बोलता है वही करते हैं. ఈ విధంగా శరీరాంశాలు ఉంటారు. ये शरीर के अनुसार चलने वाले लोग हैं. క్రీస్తునందు పసిబిడ్డలు ఏ విధంగా ఉంటారో చూద్దాం. और मसीह में चलने वाले लोग कैसे हैं. बेबीज इन क्राइस्ट. और अभी दूसरा हम देखेंगे, हाँ. मसीह में बालक के नहीं चलने वाले कैसे हैं. हाँ, అదే మొదటి కొరింథీ 3వ అధ్యాయంలోకి వద్దాం. पहला कुरिन्थी 13 अध्याय, 3వ అధ్యాయం, पहला कुरिन्थी 3 अध्याय 2వ వచనం. और उसका 2 वचन. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం. पहला कुरिन्थी 3 अध्याय 2 वचन मिलकर पढ़ेंगे. मी तुम्हास दूध पाजले, अन्न खावायला दिले नाही, कारण त्यावेळेस तुम्हाला शक्ती नव्हती आणि अजूनही तुम्हाला शक्ती नाही. हाँ, ఇక్కడ 2 రకాల ఆహారాలు ఉన్నాయి. यहाँ पर 2 प्रकार का भोजन है. ఒకటేమో పాలు త్రాగేటువంటి వారు. एक बात है जो दूध पिलाने के विषय में. రెండోది అన్నం గురించి రాయబడింది. एक दूसरा जो है भोजन के विषय में. ఈ చిన్న పిల్లలకి ఈ పాలు ఎందుకు తాగిపిస్తారనంటే, छोटे बच्चों को दूध पिलाया जाता है అన్నం వారికి డైజెస్ట్ అవ్వదు కాబట్టి. और उनको भोजन जो है उनको पचन नहीं होता है. हाँ, కాబట్టి పిల్లలకి పాలే తాగిస్తూ ఉంటారు. इसीलिए छोटे बच्चे होने के कारण उनको दूध दिया जाता है. ఆత్మీయ విషయంలో మనం దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే, आत्मिक रीति से हम किस प्रकार के हैं यदि देखना है, మీరు ఇంకను పాలు తాగేటువంటి వారే అయినట్లయితే, यदि मैं दूध पीने वाला ही अभी तक हूँ ऐसा है तो అన్నము మీరు డైజెస్ట్ చేసుకోలేకపోయినట్లయితే, तो यदि मैं भोजन खाकर पचा नहीं पा रहा हूँ, इसका मतलब है మీరు చిన్న చిన్న విషయాలనే నేర్చుకుంటా ఉన్నారు. मैं छोटी छोटी बातों को मैं देखता हूँ. हाँ, ओनली आई लर्न बेसिक थिंग्स इन द क्राइस्ट. इसका मतलब है मसीह जीवन में छोटी छोटी बातों को सीख रहा हूँ, उतने ही सीख पा रहा हूँ. ఏదైనా లోతైన విషయాలు, గంభీరమైన విషయాలు మనకి బోధించినట్లయితే మనకు అర్థం కాదు అది. और कभी कभी हमको गंभीरता की बातें, बड़ी ऊंची बातें बताई जाती है वचन के द्वारा, वो आज मुझे समझ नहीं रहा है. हाँ, చిన్న చిన్న విషయాలు, బేసిక్ థింగ్స్ మాత్రమే మనకు అర్థమవుతాయి. छोटी छोटी बातें बताओ तो मुझे समझ में आ रही है. స్ట్రాంగ్ డాక్టరీని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతారు. और जो स्थिर या तो बलवंत दर्शन है उसको हम समझ नहीं पा रहे, पचन नहीं कर पा रहे. ఇంకొక విధంగా ఏ విధంగా ఉంటారంటే, एक और बात देखेंगे. గలతీయులకు రాసిన పత్రిక गलतियों की पत्री 4వ అధ్యాయం 4 अध्याय 1 నుంచి 3 వచనాలు 1 से लेकर 3 वचन. गलतियों की पत्री 4వ అధ్యాయము गलतियों की पत्री 4 अध्याय 1 నుంచి 3 వచనాలు. 1 से लेकर 3 वचन. आइए पढ़ते हैं. आता मी म्हणतो की वतनदार बाळ आहे तोपर्यंत तो अवघ्याचा धनी असताही दासाहून काही निराळा नाही. तर बापाने ठरवलेल्या मुदतीपर्यंत तो सांभाळणाऱ्यांच्या व कारभारांच्या स्वाधीन आहे. त्याप्रमाणे आपणही बाळ होतो तेव्हा जगाच्या प्राथमिक शिक्षणाच्या स्वाधीन अशा दासपणात होतो. ఇక్కడ బాలుర గురించి రాయబడింది. यहाँ पर एक बालक का जीवन क्या बताया गया है. బాలుడు వారసుడే గాని అతనికి ఎటువంటి అధికారం ఉండదు. यदि एक बालक है, उसके पास बहुत धन संपत्ति है उसके पिता की, फिर भी वो छोटा होने के कारण वो दास के जैसा ही है. వారసుడే గాని దాసుని వలె ఉంటున్నాడు. वो वारिस है उस धन का, मगर दास है प्रियो. ఆ తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంటాడు. लिखा है कि वो समय आने तक जो उसको संभालते हैं उनके अधीनता में ही रहता हो. దాసునికి ఈ వారసునికి ఎటువంటి భేదం లేకుండా ఉంటుంది. अब दास और वारिस ये दोनों भी अलग अलग है, मगर
ये दोनों में क्या अलग है बताइए। हाँ, देयर इज नो डिफरेंस बिटवीन द सर्वेंट एंड दिस चाइल्ड। और छोटा बालक जो होता है और एक दास जो होता है, उन दोनों में कुछ फर्क नहीं है प्रियो। వారసుడే కానీ దాసుని వలె ఉంటున్నాడు। वारिस जो होता है वो दास के जैसा ही है। దాని అర్థం ఏంటంటే ఇంకా చూసినట్లయితే ఆయన గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంటాడు। क्योंकि घर पर जिसको वो बालक को संभालते हैं उसके अधीनता में रहना पड़ता है उसको। సో వారు ఏ విధంగా చెప్తారో వీళ్ళు అట్లనే చేస్తూ ఉంటారు। क्योंकि उसको जो बोला गया बालक को वही वो उसको करना है। దాసుడు కూడా ఏది చెప్పినట్లయితే అదే చేస్తూ ఉంటారు। दास को भी जो बोला है वही करना है। 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, 5 अध्याय का 1 वचन में लिखा है, మీరు స్థిరంగా నిలిచి మళ్ళా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి। स्वतंत्रता में मसीह ने तुम्हें छुटकारा दिया है, उसी में तुम बने रहो। फिर से दासपन के जुआ में मत जाओ। స్థిరంగా నిలవమని చెప్తా ఉన్నాడు। स्थिरता में बने रहो, దాసత్వం కిందకి వెళ్ళకూడదు। और फिर से दासत्व में मत जाओ। దాని అర్థం ఏంటంటే దాసులుగా ఉన్నటువంటి వారు స్థిరంగా ఉండలేరు। और दासत्व में जाने के बाद हमको स्थिरता नहीं मिलती है। ఏది చెప్తే అది చేయాలి, ఎటు 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 ఏ పని చెప్తే ఆ పని చేస్తుండాలి। जो बोले वही करना पड़ता है, जो बोला है वही करना पड़ता है। గాలికి వచ్చినటువంటి గాలిపటం వలె ఉంటుంది। और जो जहाँ से हवा आती है वहाँ से वहाँ पर चला जाना है। ఎటు గాలి వీస్తే అటు పోతా ఉంటారు। जिस जगह पर जहाँ पर हवा बहती है वहाँ पर हवा के नहीं बहना पड़ता है। క్రీస్తునందు పసిబిడ్డలు ఏ విధంగా ఉంటారంటే అస్థిరులుగా నిడకడ లేని వారుగా ఉంటారు। यानी मसीह में बालक के नाई का मतलब है एक अस्थिर व्यक्ति। ఇబ్రియులకు రాసిన పత్రిక इब्रानी की पत्री 5వ అధ్యాయం 5 अध्याय 12వ వచనం और उसका 11 वचन। आइए मिलकर पढ़ते हैं। याविषयी आम्हास पुष्कळ सांगायचे आहे, परंतु समजावून सांगण्यास अवघड आहे, कारण तुम्ही ऐकण्याविषयी मंद झाला। మూల పాఠంలో కూడా మీకు మరలా బోధింపవలసి వచ్చును। 5:12 Hebrews 5:12 5 अध्याय 12 वचन। कारण जे तुम्ही इतक्या काळात शिकवणारे असायला पाहिजे होता, त्या तुम्हास कोणीतरी देवाचे वचन मूळ प्रकरणे पुन्हा शिकवावी याची गरज आहे। आणि ज्यांना दुधाची गरज आहे आणि जड अन्नाची नाही असे तुम्ही झाला आहात। కాలమును బట్టి చూస్తే అనే మాట గమనించండి। और ये एक समय की बात कर रहा है। సమయము మీరు రక్షించబడి ఇన్ని దినములైంది దాన్ని గమనించండి అని చెప్తా ఉన్నాడు। एक समय था जब तुम्हारा उद्धार हुआ था, उस समय की बात की जा रही है। హౌ మెనీ ఇయర్స్? अब कितने साल हो गए? ఎన్ని సంవత్సరములైంది మీరు రక్షించబడి? इतना समय हो गया तेरा उद्धार होकर। సమయాన్ని బట్టి చూసినట్లయితే మీరు బోధకులుగా ఉండాలి। अगर उद्धार पाने के बाद से लेकर आज के दिन अगर देखा जाए तो तू एक शिक्षक होना चाहिए था। అయినా కూడా మూల విషయాలు ఇంకా మీకు వేరొకరు బోధించాల్సి వస్తుంది। मगर तेरी हालत ऐसी है कि बार बार तुझे वो आरंभ की बातें ही बतानी पड़ रही है। हाउ मेनी इयर्स यू आर सेव्ड सिंस यू आर सेव्ड? कब और कितने साल हो गए तेरा उद्धार होकर? నీకు ఇంకా కృపావరం లేంటిదో నేర్పించాల్సి వస్తుంది। और यहाँ पर एक अनुग्रह का दान नहीं होने का विषय दिखाई देता है। वी स्टिल पीपल हैज टू टीच यू। और इसका मतलब है लोग तुझे तेरे पास आकर बार बार सिखाए, ये तू चाहता है। यू आर नॉट एबल टू आइडेंटिफाई योर गिफ्ट। నీ కృపావరాన్ని నువ్వు ఐడెంటిఫై చేసుకోలేకపోతే तेरे अंदर जो दान है उस दान को तू समझ नहीं पा रहा है। ఇంకా 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 నాలో ఉన్నటువంటి కృపావరం ఏంటిది, నాలో ఉన్న కృపావరం ఏంటిది అని అన్వేషించాల్సి వస్తుంది। నువ్వు मेरे अंदर है करके बता रहा है। नो यू आर नॉट एबल टू आइडेंटिफाई। और तू इतने साल हो गया तेरे अंदर क्या प्रभु ने वो दान दिया है, अनुग्रह का दान, वो तू समझ नहीं पा रहा है, पहचान नहीं पा रहा है। ఇంకా అంటే దాని అర్థం ఏంటంటే ఈ సమయం ఇంత గడిచిపోయింది కానీ మీరు ఇంకా అక్కడే ఉన్నారని చెప్తా ఉన్నాడు। यानी इसका मतलब है उद्धार पाने के बाद इतना समय हो गया मगर तू अभी भी वहीं पर है। అర్థం అవడానికి చెప్తాను। इसको समझने के लिए మీ ఎవరైనా పిల్లలు నర్సరీలో ఉన్నారనుకుందాం। समझिए आपके बच्चे छोटे बालवाड़ी में नर्सरी में है। నర్సరీలో పిల్లవాడికి ఎంత ఏజ్ ఉంటుంది? नर्सरी का और बालवाड़ी का बच्चों का उम्र क्या होता है? 3 years అనుకుందాం। 3 साल होता है। అదే పిల్లవానికి 20 years వచ్చాయి అనుకుందాం। अब समझो 20 साल हो गए। 20 years వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నర్సరీలో ఉండ అనుకుందాం। अब समझो 20 साल होने के बाद वो जो बच्चा है अभी भी नर्सरी में है। ఎట్లా ఉంటుంది? अब कैसे हो सकता है ये? 20 years తర్వాత ఆయన జాబ్ చేయాల్సి ఉంటుండదు కదా।
अब 20 साल में तो उसको नौकरी लग जाना है, సంపాదించాల్సి अब ఉంటుంది, वो पैसे कमाना है కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. और परिवार को संभालना है. ఇవన్నీ చేయకుండా నువ్వు ఇంకా నర్సరీలో ఉన్నావు అనుకుందాం. और ये सारी बातें होना है उसके जीवन में, ఆ, अभी भी वो नर्सरी में बालवाड़ी में जा रहा है. క్రీస్తునందు పసిబిడ్డలు ఈ విధంగా ఉంటారు. मसीह में बालक के जैसे दिखाई देना, यही है वो. సమయాన్ని ప్రకారంగా చూసినట్లయితే నీకు 20 years వచ్చాయి, నువ్వు బోధకునిగా ఉండాలి, ఇతరులకు నేర్పించాలి, బట్ స్టిల్ నీకే ఇతరులు నేర్పించాల్సి వస్తుంది. समय के अनुसार तुझे तो एक शिक्षक होना चाहिए था मसीह में, मगर तू अभी भी बालक के जैसा है, तेरे में कुछ बदलाव नहीं. మూల విషయాల్లోనే మనం చిక్కుకుపోయి ఉన్నాం. और तू बार बार आरंभ की बातों को ही सुनता है. కొంతమంది సంవత్సరాలు గడిచినా కూడా ఆరాధన చేయలేకపోతారు. और कई लोग बढ़ते बढ़ते आराधना करते हैं. దే కెనాట్ వర్షిప్ స్టిల్. कई लोग इतना समय बिताने के बाद, इतना समय जाने के बावजूद भी आराधना नहीं कर पाते. కొంతమంది ప్రార్థన చేయలేకపోతా ఉంటారు. कई लोगों को प्रार्थना नहीं आता. ఇవన్నీ ఏంటంటే మనం ఇంకా మూల విషయాల్లోనే చిక్కుపోయి ఉన్నాం. इसका मतलब है अभी भी तुम उद्धार के मूल बातों को ही लेकर बैठे हो. क्षमा कीजिए, अभी भी तुम शुरुआत की आरंभ की बातों में ही बैठे हो. క్రీస్తునందు పసిబిడ్డలు ఈ విధంగా ఉంటారంటే, अब मसीह में बालक के नहीं मतलब क्या है? వాళ్ళు స్ట్రాంగ్ డాక్టరీని అంటే లోతైన బోధని వాక్యాన్ని వారు అర్థం చేసుకోలేకుండా ఉంటారు. और इसका मतलब है जो बलपूर्वक बताया गया, जो सामर्थ्य, जो दर्शन है, जो भाग है, वो समझ नहीं आ रहा है. రెండోది విశ్వాసంలో అస్థిరులుగా ఉంటారు. दूसरी बात, बालक का मतलब है विश्वास में अस्थिरता. ఎటు గాలి వీస్తే అటు जहाँ हवा आ गई वहाँ पर चला गया. మూడోది, तीसरी बात, సమయాన్ని బట్టి చూసినట్లయితే వాళ్ళు బోధకులుగా ఉండాలి కానీ ఇంకా ఇతరుల ద్వారా నేర్పించబడతా ఉన్నారు. बालक का मतलब है समय के अनुसार तुझे अभी बहुत बढ़ जाना चाहिए था, शिक्षक होना चाहिए था, मगर अभी भी तू बालक है. సో ఈ విధంగా శరీరానుసారాల గురించి పసిబిడ్డల గురించి మనం చూసాం. इसका मतलब है शरीर के अनुसार चलने वाले, बालक के नहीं. స్పిరిచువల్ మ్యాన్ గురించి తర్వాత अब చూద్దాం. आध्यात्मिक जीवन, आध्यात्मिक व्यक्ति का चिन्ह क्या है, విల్ మెడిటేట్ ఇట్ లేటర్, बाद में देखेंगे. हम बाद में देखते हैं. శరీరానుసారాల గురించి ఈ పసిబిడ్డల గురించి మనం చూస్తూ వచ్చాం కదా. और शरीर के अनुसार हमने देखा है. కొరింథీ సంఘాన్ని చూసినట్లయితే వాళ్ళు కృపావరాలకి కొదవ లేకుండా ఉన్నారు. और कुरिन्थियों की मंडली में कई प्रकार के अनुग्रह के दान को हमने देखा. కొరింథీ సంఘస్లో చూసినట్లయితే క్రీస్తునందు ప్రతి విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉంటున్నారు. और हमने देखा मसीह, कुरिन्थियों की मंडली मसीह में बहुतायत से समृद्धि थे. ఉపదేశమందు జ్ఞానమందు ఐశ్వర్యవంతులుగా ఉంటున్నారు. प्रचार के विषय में अगर देखा जाए, ज्ञान के विषय में बहुत ही परिपूर्ण थे. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. मसीह आने वाला है बोलकर राह देखने वाले लोग थे. క్రీస్తు సాక్ష్యం వాళ్ళు స్థిరపరచబడింది. मसीह के गवाही में स्थिर थे. అయినా కూడా ऐसे होने के बावजूद भी వాళ్ళు శరీరానుసారమైన లక్షణాలు ఉన్నాయి. और शरीर के अनुसार जीने वाले ऐसे दिखाई पड़ रहे. క్రీస్తునందు పసిబిడ్డల వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. अभी भी वापस बालक के नहीं हो गए. మనం కూడా సంఘంగా విశ్వాసంగా ఇంతకాలం అయింది కదా. हम भी प्रभु के घर में इतने समय से आ रहे. మనం కూడా మన గురించి గొప్పగా చెప్పుకుంటా ఉంటాం. हमारे विषय में भी कई बड़ी बड़ी बातें करते हैं. సో మనలో ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని మనం గమనించుకుందాం. आज इसी वचन के आधार पर खुद को जांचेंगे कि मैं कहाँ पर बैठता हूँ, या तो मेरा जीवन किस प्रकार का है. నేను కూడా రక్షించబడ్డాను. हम भी, आप भी उद्धार पाए हैं. రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. उद्धार पाने के बाद कितना समय हो गया. క్రమంగా చర్చ్కి వస్తాను. और प्रभु के घर में समय समय में आ रहे हैं. చర్చ్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తాను. और कलीसिया की प्रार्थनाओं में भाग लेते हैं. వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రార్థన కలిగి ఉంటాను. और वैयक्तिक कौटुंबिक रीति से प्रार्थना भी करते होंगे. వాక్యము చాలా ఎక్కువగా చదువుతా ఉంటాను. और वचन बहुत पढ़ते होंगे. వింటుంటాను. इतना सब कुछ है. ఇవన్నీ చేస్తున్నా కూడా ఈ శరీరానుసారమైన లక్షణాలు, పసిబిడ్డ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అని మనం గమనించుకుందాం. इतना सब कुछ होने के बावजूद भी मुझे आज इस वचन के प्रकाश में परखना है खुद को कि क्या मैं अभी भी शरीर की दशा में पाया जाता हूँ. क्या मैं अभी भी एक बालक के नहीं आरंभ की बातों को लेकर ही जी रहा हूँ. అటువంటి లక్షణాలు మనలో కనిపించినట్లయితే ప్రభు దగ్గర సహాయం అడుగుదాం. और इस प्रकार के यदि लक्षण पाए जाते हैं तो प्रभु के पास आइए. वी शुड ऑलवेज ग्रो इन स्पिरिचुअली. हम हमेशा प्रभु के आत्मिक रीति से बढ़ना है. ఈ విధంగా ఈ రెండు విషయాల్లో పరీక్షించుకొని మనం బలలో పాల్పొందుదాం. ये दो बातों को हम मनन करते हुए हम अपने आप को जांचेंगे
और मेज में भागीदार होंगे। ప్రభు మనకందరికి సహాయం చేయనుగాక. प्रभु ऐसा करने में हमें सहायता करें। मेज